హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. దేశంలోనే తొలి కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారనేది ప్రధానంగా డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామినర్ ఇటీవల కాలంలో తరచుగా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే భారతదేశంలో తొలి లేదా ప్రథమ అనేటువంటి అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి తొలి అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఇంపార్టెంట్గా పరిగణించాల్సిన అవసరం అయితే ఉండడం జరిగింది. అలా భారతదేశంలోనే తొలి కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే కర్ణాటక రాష్ట్రంలో దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పాడూరులో ఈ యొక్క క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క ముడి చమురు నిల్వల కోసమై దీనిని ఏర్పాటు చేస్తున్నారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే భారతదేశంలోనే తొలి క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఇటీవల కాలంలో ఒక దేశం అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ని రుమేనియా దేశం వారు అభివృద్ధి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను రుమేనియా అనేటువంటి దేశం వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఫ్రెంచ్ కంపెనీ థేల్స్ యొక్క రొమేనియన్ రీసెర్చ్ సెంటర్లో ఈ యొక్క లేజర్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఈ లేజర్ యొక్క ఉపయోగం ఏంటి దీనివల్ల అంటే ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష అన్వేషణలో దీనిని ఉపయోగించుకోబోతున్నారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ని ఏ దేశం వారు అభివృద్ధి చేశారంటే రొమేనియా దేశం వారు అని గుర్తుంచుకోండి. అది ఏ కంపెనీ అంటే ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి థేల్స్ అనేటువంటి కంపెనీ యొక్క లేజర్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకేనా. ఫ్రెంచ్ కంపెనీ థేల్స్ రొమేనియన్ రీసెర్చ్ సెంటర్లో ఈ లేజర్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అన్ని పదవుల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన పాలకులని తొలగించడం జరిగింది. వారి స్థానంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కార్పొరేషన్ చైర్మన్లైన మిగతా చైర్మన్ పదవులను అప్పజెప్పడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య గారిని ఇటీవల కాలంలో నియమించింది ప్రభుత్వం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను నియమించాలని ప్రభుత్వం సిఫారసును గవర్నర్కు చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇతన్ని ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య గారు ఉండగా సభ్యులుగా సంకెపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రూ నాయక్ గారు ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుత చైర్మన్గా ఈ క్రింది వారిలో ఎవరు కొనసాగుతున్నారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సిరిసిల్ల రాజయ్య గారు అని గుర్తుంచుకోండి. మరొక అంశం కూడా తెలంగాణ అంశాల పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అవార్డు గురించి గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్లో కూడా ఈ ఏరియా నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి
నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి ప్రొఫెసర్ గ్రిగెల్ సిమోంజా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇతని పేరును గుర్తుంచుకోండి. గ్రిగెల్ సిమోంజా అనేటువంటి వ్యక్తి నోబెల్ పురస్కార గ్రహీత. అలాంటి నోబెల్ పురస్కార గ్రహీతకి 2024 సంవత్సరానికి సంబంధించి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పురస్కారాన్ని 2024 సంవత్సరంలో హైదరాబాదులో ఉన్నటువంటి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 21వ బయో ఏషియా సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఇతనికి ఈ యొక్క పురస్కారాన్ని అయితే అందజేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2024 సంవత్సరానికి సంబంధించి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఈ దిగువన పేర్కొన్న వారిలో ఎవరికి రావడం జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రిగెల్ సిమోంజా అని గుర్తుంచుకోండి. ఇతడు ఒక నోబెల్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఎక్కడ బహుకరించారు అంటే మనం హైదరాబాద్ అన్నాం, హైదరాబాద్లోని HICC అన్నాం. HICC అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అన్నాం. ఏ సమావేశంలో భాగంగా ఈ యొక్క అవార్డును బహుకరించారు అంటే 21వ బయో ఏషియా సదస్సులో భాగంగా 2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి 21వ బయో ఏషియా సదస్సుల సందర్భంగా గ్రిగెల్ సిమోంజా గారికి ఈ యొక్క జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి 21వ బయో ఏషియా సదస్సుకు ఆతిథ్యం అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క హైదరాబాదే బయో ఏషియా సదస్సుకు శాశ్వత రాజధాని లేదా శాశ్వత వేదిక అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలా 21వ బయో ఏషియా సదస్సు 2024లో నిర్వహించారంటున్నాం. కాబట్టి దాని యొక్క ఇతివృత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి దాని యొక్క ఇతివృత్తం అంటే డాటా అండ్ AI అంటే ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది దీని యొక్క ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ మనకి పలు ప్రశ్నలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. 2024 జీనోమ్ వ్యాలీ పురస్కార గ్రహీత అని అడగవచ్చు, లేదా ఎన్నవ ఎడిషన్ ఈ యొక్క బయో ఏషియా సదస్సు అంటాడు, లేదా ఈ యొక్క బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతివృత్తం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎగ్జామ్లో ఈ యొక్క పథకం నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక గొప్ప పథకాన్ని ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ యొక్క పథకమే PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, పేరును గుర్తుంచుకోండి. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే సౌరశక్తి యొక్క వినియోగం, అదేవిధంగా సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా దేశంలోని 1 కోటి ఇండ్లలో వెలుగును నింపే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా అయితే సౌరశక్తిని వినియోగించుకొని ఇండ్లలో సోలార్ విద్యుత్తును అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ పథకంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంటే సుమారుగా 4 సంవత్సరాల కాలానికి గాను ఈ పథకం కోసం 75,021 కోట్లను కేటాయించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 2023-24 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తం కేటాయించారంటే 75,021 కోట్లను కేటాయించడం జరిగింది. కోటి కుటుంబాలకి ప్రతి నెల చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కోటి కుటుంబాలకి ప్రతి నెల 300 యూనిట్స్ ఉచిత విద్యుత్తును అందించబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే
పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రకారం ప్రతి కుటుంబానికి ఎంత మొత్తంలో విద్యుత్తుని సబ్సిడీగా అందించబోతున్నారంటాడు. కాబట్టి 300 యూనిట్లని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క పథకం కింద గనక కుటుంబం వారి యొక్క ఇంటి మీద గనక ఒక రూఫ్ సౌర పలకాలు లేదా రూఫ్ టాప్ను గనక ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఇంటికి కూడా గరిష్టంగా 78,000 రూపాయల రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఎంత రాయితీ అంటే 78,000 గుర్తుంచుకోండి. యూనిట్స్ ప్రకారం అయితే 300 యూనిట్స్ అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రారంభించారంటాడు 2024 ఫిబ్రవరి 13. ఎన్ని కోట్లు కేటాయించారంటారు 75,021 కోట్లు అని గుర్తుంచుకోండి. మరొక లక్ష్యం కూడా ఉందండి. 2025 సంవత్సరం నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం పైన కూడా ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి కార్యాలయాలు 2025 నాటికి రూఫ్ టాప్ను ఉపయోగించుకోవాలి అనేదే ఒక లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పథకం నుంచి రాబోయే ఎగ్జామ్లో తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.